मध्यमा पढ़ने वाले छात्रों के लिए गद्य भाग लेसन नंबर 5 डॉक्टर अब्दुल कलाम। विद्या देती नई कल्पना, कल्पना लाती नए विचारों से मिले ज्ञान, ज्ञान बनाए आपको महान। ఈ వాక్యాలు అబ్దుల్ కలాం గారు చెప్పారు. విద్యాదేతి నయి కల్పన అంటే చదువు అనేది మనకి కల్పన అంటే ఇలా అలా అనే కల్పన కలిగిస్తుంది. కల్పన లాతి అలాంటి కల్పనలు కొత్త కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. నయ విచారంసే అంటే కొత్త కొత్త ఆలోచనలతో కొత్త జ్ఞానము లభిస్తుంది. జ్ఞాన్ బనాయే ఆప్కో మహాన్. మరి అలాంటి జ్ఞానాన్ని సంపాదించినప్పుడు మహాన్ అంటే గొప్పవాళ్ళుగా మారతారు. डॉक्टर APJ అబ్దుల్ కలాం భారత్ కే 11वें రాష్ట్రపతి थे. అబ్దుల్ కలాం గారు భారతదేశానికి 11వ రాష్ట్రపతి. उनका जन्म 15 अक्टूबर 1931 को రామేశ్వరం में हुआ था. ఆయన అక్టోబర్ 15 1931 సంవత్సరంలో రామేశ్వరంలో జన్మించారు. ఉన్కా పరివార్ బహుత్ సాధారణ పరివార్ తా. వాళ్ళ కుటుంబము చాలా సాధారణమైనటువంటి కుటుంబము. అంటే ధనిక కుటుంబం కాదు, చాలా పేద కుటుంబం. అబ్దుల్ కలాం కా వ్యక్తిగత జీవన్ కఠిన పరిశ్రమ కర్తే హుయే బీతా. ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితం మొత్తము చాలా కఠినమైన కష్టాలతో గడిచిపోయింది. వే ప్రతిదిన్ వారు ప్రతిరోజు 18 గంటే కామ్ కర్తే తే. ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తూ ఉండేవారు. ఏక్ ఆదర్శ ఛాత్ర की तरह वे भाषणों में अपनी सफलता का श्रेय अपने शिक्षकों को देते थे. అతను అబ్దుల్ కలాం గారు ఒక ఆదర్శమైన విద్యార్థి వలె తన ఉపన్యాసాలలో ఎప్పుడూ కూడా వాళ్ళ టీచర్స్ యొక్క శిక్షక అంటే ఉపాధ్యాయులు, వాళ్ళ ఉపాధ్యాయుల యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతూ ఉండేవారు. అంటే ఆయన ఉపన్యాసాల్లో టీచర్స్ని ఎక్కువగా అభినందిస్తూ పొగుడుతూ ఉండేవారు. బచ్పన్ కి ఏక్ ఘటనా సునాతే హుయే. చిన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన గురించి చెప్తూ ఉన్హోంనే హమే ఏక్ ప్రేరక సందేశ్ దియా హై. ఆయన ఒక మోటివేషనల్ సందేశాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. ఉస్ ఘటనా కా వర్ణన్ ఉన్హీ కే శబ్దం మే పడియే. మరి ఆయన వర్ణించినటువంటి ఆ సంఘటన గురించి ఆయన మాటల్లోనే మనం విందాం. జబ్ మై 10 వర్ష కా థా. నేను ఎప్పుడైతే 10 సంవత్సరాల వయసులో ఉన్నానో తబ్ 5वीं కక్షా మే పడతా తా. అప్పుడు నేను 5వ తరగతిలో చదువుతున్నాను. మేరే అధ్యాపక్ శ్రీ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ హమే పఢా రహే తే. మా టీచర్ అయినటువంటి శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారు మాకు పాఠం చెప్తూ ఉన్నారు. పంఛీ కైసే ఉడితే హై. ఏం పాఠమట అది? పక్షి ఏ విధంగా ఎగురుతుంది. యహ ప్రశ్న కర్తే హుయే ఉన్హోంనే శ్యామ్ పట్ పర్ ఏక్ చిడియా కా చిత్ర బనాయా. ఆ ప్రశ్న అడుగుతూ ఆయన బ్లాక్ బోర్డు మీద ఒక పక్షి బొమ్మను గీసి చూపించారు. ఉస్కి చోంచ్ పైర్ పంఖ్ ఔర్ దుమ్ బనానే కే బాద్ వే హమే బతానే లగే కి చిడియా కైసే ఉడితి హై. మరి పక్షికి ముక్కు, కాళ్ళు, రెక్కలు, అలాగే తోక, ఇవన్నీ పక్షికి భాగాలన్నీ గీసిన తర్వాత మళ్ళీ ప్రశ్న వేశారు, పక్షి ఏ విధంగా ఎగురుతుంది. వే కరీబ్ 45 మినిట్ తక్ యహీ సమజాతే రహే. ఆయన సుమారుగా పక్షి బొమ్మ గీసి 45 నిమిషాల సేపు ఆ పక్షి ఎలా ఎగురుతుందో వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తూనే ఉన్నారు. ఫిర్ ఉన్హోంనే హమ్సే పూఛా. తిరిగి ఏమని ప్రశ్నించారంటే కితనే ఛాత్రోంకి సమజ్ మే యహ్ బాత్ ఆయి. ఎంతమంది విద్యార్థులకి నేను చెప్పిన పాఠం అర్థమైంది అని ప్రశ్నించారు. బహుత్ సే హాత్ ఉటే. చాలామంది చేతులెత్తారు. కింతు హమ్ మే సే 3 బచ్చే ఐసే థే జిన్కే హాత్ నహీ ఉటే. కానీ మాలో నుంచి 3 విద్యార్థులు మాత్రం చేతులు ఎత్తలేదు. ఉసీ సమయ్ ఘంటీ బజ్ గయి. అప్పుడే గంట కూడా కొట్టేశారు. ఉన్హోంనే కహా జో సమజ్ నహీ పాయే వే ఛాత్ర షామ్ కో మేరే ఘర్ ఆయే. సరే, గంట కొట్టారు కదా, ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు మా ఇంటికి సాయంత్రం రండి అని చెప్పారు. షామ్ కో హమ్ సబ్ ఉన్కే ఘర్ పహుంచ్ గయే. సాయంత్రము మేమందరము వాళ్ళ ఇంటికి, గురువుగారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళలో అబ్దుల్ కలాం గారు కూడా ఉన్నారు.
వే హమే సముద్ర తట్ లే గయే, వారు సముద్రపు ఒడ్డుకి మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. ఉన్హోంనే ఏక్ చిడియా కి ఓర్ ఇషారా కర్తే హుయే కహా, దేఖో పంఖ్ పర్ ధ్యాన్ దో. ఆ సముద్రపు ఒడ్డు దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షిని చూపించి, చూడండి ఆ పక్షి రెక్కలు ఏ విధంగా కదులుతున్నాయో దానివైపు దృష్టి ఉంచండి అని చెప్పాడు. పంక్ ఫడ్ ఫడా రహే హై, అలా రెక్కలు కొట్టుకుంటూ ఉన్నాయి. ఫడ్ ఫడా అంటే ఫట్ ఫట్ అనే శబ్దంతో కొట్టుకోవటం. అబ్ దుమ్ ఉఠి, ఇప్పుడు తోక పైకి లేచింది. పంక్ హిలే ఔర్ దిశ బదల్ గయి, రెక్కలు కదిలినయి, దాని యొక్క డైరెక్షను మారిపోయింది. అంటే దీన్నంతా ధ్యానంగా చూస్తూ ఉన్నారు. అచ్చా యహ బతావో చిడియా కైసే ఉడ్తీ హై, మరి ఇప్పుడు చెప్పండి పక్షి ఏ విధంగా ఎగురుతుందో. कार और हवाई जहाज में मशीन लगी होती है, चिड़िया में ऐसा क्या होता है. మరి కారు విమానము వీటిల్లో అయితే మిషన్ ఉంటుంది, మిషన్ వల్ల అవి కొట్టుకుంటూ ఉంటాయి. మరి పక్షిలో ఏముంటుంది. మైనే కహా, నేను ఏం చెప్పాను అంటే ఇస్మే జీవన్ హోతా హై, దీనిలో జీవితం అనేది ఉంటుంది. అంటే పక్షి అనేది ఒక లివింగ్ ఆర్గానిజం, అంటే లివింగ్ అనమాట. కాబట్టి జీవనం అనేది ఉంటుంది. ఉన్హోంనే కహా హా షబాష్, బాగా చెప్పావు. యహ జీవన్ హీ హై జో హమారే మస్తిష్క్ కో బనాయే రఖతా హై, మరి ఆ జీవితం అనేదే మన బ్రెయిన్, మస్తిష్కం అంటే బ్రెయిన్ అనమాట. దాన్ని అంటే అది చెప్పినట్లుగా జీవనము అనేది ఉంటుంది. తర్వాత పారాగ్రాఫ్. ఉస్ దిన్ సే ముఝే ఏక్ ధున్ లగ్ గయి, ధున్ అంటే ఏకాగ్రత. ఆ రోజు నుంచి నాకు ఏకాగ్రత పెరిగింది. మై 10 వర్ష కా థా, నేను 10 సంవత్సరాల వయసున్నప్పుడు. లేకిన్ ముఝే చిడియా కా ఉడ్నా పాట్ ప్రేరణ దేనే లగా, ఆ 10 సంవత్సరాల వయసులో నాకు పక్షి ఎలా ఎగురుతుంది అనే పాఠము నాకు చాలా ప్రేరణనిచ్చింది. మై కుచ్ కర్ గుజర్నా చాహతా, నేను ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నా. నన్హి చిడియా ఇతని ఊంచాయి తక్ ఉడ్ సక్తి హై తో మనుష్య క్యోం నహి ఉడ్ సక్తా, చిన్న పక్షి అంత ఎత్తు ఎదిగినప్పుడు, అంత ఎత్తు ఎగురుతున్నప్పుడు మరి మనిషి ఎందుకు ఎగరలేడు. मेरे शिक्षक इतने अच्छे थे कि उन्होंने मुझे स्वप्न में उड़ने के भाव को साकार करने का మనోబల్ దియా. మా ఉపాధ్యాయులు ఎంతటి గొప్పవారంటే వారే నాకు నా జీవితంలో, నా స్వప్నంలో ఎగరాలి అనే భావనకు సాకార రూపాన్ని, అంటే ఎగరాలి అనే భావనకు మనోబలాన్ని ఇచ్చారు మా ఉపాధ్యాయులు అని చెప్తున్నారు. స్కూలీ శిక్ష పూర్ణ కర్కే మైనే మద్రాస్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సే ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి డిగ్రీ ప్రాప్తికి, నేను పాఠశాల విద్య పూర్తయిపోయిన తర్వాత మద్రాసులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ తీసుకున్నారు. इसके बाद इसरो में रैकेट इंजीनियरिंग का कोर्स करके वहीं से अपने కెరీర్ की शुरुआत की. ఆ తర్వాత అంటే మద్రాసులో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఇస్రోలో రాకెట్ ఇంజనీరింగ్ కోర్సు చదువుకున్నారు. అక్కడే తన యొక్క కెరీర్ని కూడా మొదలుపెట్టారు. తర్వాత పారాగ్రాఫ్. मेरे शिक्षकों ने मुझे इतना ऊंचा उठा दिया कि उनके कारण ही मैं आज బులందియోం కో ఛూ రహా హూం. మా ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తితోనే నేను చాలా ఎత్తు ఎదిగాను. హమారే జీవన్ మే హమే శిఖర్ పర్ లానే వాలే 3 వ్యక్తి హీ హోతే హై, మనల్ని జీవితంలో ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే వాళ్ళు 3 వ్యక్తులుంటారు. వే హై మాతా పితా ఔర్ గురు, వాళ్ళే తల్లి, తండ్రి మరియు గురువు. ఏ तीनों ही हमारे मन में सर्वोत्तम विचार और చరిత్ర కా బీజారోపణ కర్ సక్తే హై, వాళ్ళే మన జీవితంలో సర్వోత్తమైనటువంటి ఆలోచనల్ని, చరిత్ర అంటే హిస్టరీ, చరిత్రకు బీజారోపణ చేయగలరు. आज डॉक्टर अब्दुल कलाम की गणना विश्व के सर्वश्रेष्ठ वैज्ञानिकों में की జాతి హై, ఇప్పుడు ప్రపంచంలోనే అబ్దుల్ కలాం గారిని లెక్కిస్తారు. అంటే ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానంలో లెక్కించేటప్పుడు వ్యక్తుల్ని అబ్దుల్ కలాం గారిని కూడా సర్వశ్రేష్టమైన వైజ్ఞానికులు అంటే సైంటిస్టుల్లో ఒకరుగా చెప్తారు.
भारत के उपग्रह संबंधी कार्यक्रम में इनका महत्वपूर्ण योगदान रहा। మరి భారతదేశంలో ఉపగ్రహాలు, కృత్రిమ ఉపగ్రహాలు ఉపయోగించే కార్యక్రమాలలో ఈయన యొక్క योगदान అంటే సహకారము చాలా గొప్పది। भारत सरकार ने इनको पद्म भूषण, पद्म विभूषण और भारत रत्न जैसे सर्वोच्च राष्ट्रीय सम्मानों से విభూషిత్ కియా। మరి ఇంత గొప్ప సేవలు చేసినందుకు గాను ఆయనకు మన భారత ప్రభుత్వం వారు పద్మభూషణ్, పద్మవిభూషణ్ మరియు భారతరత్న బిరుదులు, పురస్కారాలు ఇవ్వడం జరిగింది। छात्रों देखा, एक साधारण सी घटना जीवन की दिशा को ही बदल देती है। పిల్లలు విద్యార్థులారా చూడండి, ఒక చిన్న సంఘటన అంటే బాల్యంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన అతని యొక్క జీవితాన్ని ఏ విధంగా మార్చేసిందో इसलिए तुम भी हर विषय का अध्ययन ध्यान से करना सीखो। అందుకే నీవు కూడా ప్రతి విషయాన్ని అధ్యయనం చేసేటప్పుడు చాలా ఏకాగ్రతతోటి నేర్చుకో అని ఈ పాఠంలో చెప్తున్నారు।